to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. జీరో క్లాస్లో మనం ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ వైండింగ్, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. సో అందులో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఎక్కడ యూస్ చేస్తాం, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఎక్కడ యూస్ చేస్తాం, అదేవిధంగా ఆల్టర్నేట్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి, ఆ వోల్టేజ్ రెగ్యులేషన్ని మనకు సింక్రోనస్ ఇంపిడెన్స్ మెథడ్తో ఏ విధంగా కనుక్కుంటామనే చూద్దాం. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకు ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటే ఏంటి, అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అంటే ఏంటి, సో అందులో దాని యొక్క వే ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఇది ఇక్కడ వరకు చూస్తాం మనం. జీరో క్లాస్లో మనం ఏంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూస్తాం. అదేవిధంగా దాంతోపాటు ఎక్కడెక్కడ యూస్ చేస్తాం, సో కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అని, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్. సో జనరల్ మనకి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అంటే ఏంటి, సో మనం తీసుకుని ఆల్ కండక్టర్స్ని ఒక సింగిల్ స్లాట్లో ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో మనం తీసుకుని ఆల్ వైండింగ్స్ని ఒకే స్లాట్స్లో ఆల్ వైండింగ్స్ ఒకే దాంట్లో ప్లేస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే జనరల్గా కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అంటాం. అయితే ఈ యొక్క వైండింగ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది ఎక్కువగా, అంటే హైయర్ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఇక్కడ, అంటే ఈ వైండింగ్ తీసుకోవడం వల్ల. సో హైయర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అన్నమాట దీన్ని యూస్ చేసుకోవడం వల్ల. ఓకేనా, ఎందుకంటే ఇందులో మనకు ఆల్ కండక్టర్స్ అనేటివి గ్రూప్గా తీసుకుంటాం, ఒకే దగ్గర ఫిక్స్ చేసుకుంటాం. కాబట్టి నాకు ఇక్కడ ఏముంటుందంటే ఈ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆ యొక్క ఫ్లక్స్ లింకేజెస్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి నాకు జనరేట్ అయ్యి ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది హై ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దాంతో పాటుగా నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ కూడా హైగా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ సిన్స్ కండక్టర్స్, ఇందులో మనకి ఏంటంటే సో కండక్టర్స్ ఆర్ గ్రూప్ టుగెదర్. ఫ్లక్స్ లింకేజ్, సో ఫ్లక్స్ లింకేజ్ ఇస్ స్ట్రాంగ్. సో దీనివల్ల నాకేమవుతుందంటే హై జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది హైగా జనరేట్ అవుతుంది అన్నమాట. హయ్యర్ జనరేటెడ్ ఈఎంఎఫ్. ఓకే, దీంతో పాటుగా నాకేందంటే మనకి ఏదైతే అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుందో, సో వెన్ వి వాంట్ హై వోల్టేజ్ అవుట్పుట్ అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్. సెకండ్ వన్ ఏం చెప్పచ్చు అంటే నాకు దీని యొక్క కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇది ఎలా ఉంటుందంటే నాకు సింపుల్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇది సింపుల్ కన్స్ట్రక్షన్. సో అంటే దీని యొక్క డిజైన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎలా ఉంటుంది అంటే సింపుల్గా ఉంటుంది, కాంప్లెక్సిటీ అనేది ఉండదు అన్నమాట. సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనుకోండి, అది కాంప్లెక్సిటీ. సో దాంతో పాటుగా నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాఫర్ లెంత్ అనేది తక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది, రెడ్యూస్డ్ కాఫర్ లెంత్. సో దాంతో పాటుగా నాకు ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎండ్ కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క ఎండ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే షార్ట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి షార్టర్ ఎండ్ కనెక్షన్స్ అని చెప్పచ్చు. సో ఎండ్ కనెక్షన్స్ అనేటివి తక్కువ ఉంటాయి. సో దాని ఏంటంటే అంటే ఇక్కడ ఎండ్ కనెక్షన్స్ తక్కువ షార్ట్ లెంత్ ఉంటాయి కాబట్టి సో లెస్ కాఫర్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో కాబట్టి దీనివల్ల నాకేమవుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట.
సో కాపర్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది కాబట్టి కాస్ట్ కూడా ఏమవుతుందంటే నాకు తగ్గుతుంది. దాంతో పాటు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నాకు సైజు, ఇందులో ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ తీసుకునే ఇది ఎలా ఉంటుంది అంటే కాంపాక్ట్ సైజ్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే మిషన్ అనేది స్మాల్గా ఉంటుంది అన్నమాట. ఒకే అవుట్పుట్ అంటే సేమ్ అవుట్పుట్కి మనం తీసుకునే మిషన్ యొక్క సైజ్ ఎలా ఉంటుంది అంటే చిన్నదిగా ఉంటుంది, అంటే స్మాల్ సైజ్ ఉంటుంది. సో కాకపోతే వీటిని ఏంటంటే మనము సో లిమిటెడ్ స్పేస్ అప్లికేషన్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, స్మాల్ సైజ్ ఉంటుంది కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ ఎలా చెప్పొచ్చు అంటే మనము సో మిషన్ బికమ్స్ స్మాలర్ ఫర్ ద సేమ్ అవుట్పుట్. సో దాంతో పాటు ఇంకో పాయింట్ ఏం చెప్పచ్చు అంటే మనం ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లిమిటెడ్ స్పేస్ అప్లికేషన్స్. దాంతో పాటుగా నాకేంటంటే ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సో లో స్పీడ్ మిషన్స్ కి ఇది బెటర్ అన్నమాట. సో ఇట్ ఈస్ బెటర్ ఫర్ లో స్పీడ్ మిషన్స్. సో జనరల్ మనకు హై స్పీడ్ మిషన్స్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ, డీజిల్ పవర్ ప్లాంట్ కానీ మన దగ్గరలంతా యూస్ అయ్యేది ఏంటంటే మనం హై స్పీడ్ మిషన్స్ యూస్ చేసుకుంటాం. అదే హైడ్రో పవర్ ప్లాంట్ ఇలాంటి దగ్గర మనం యూస్ విండ్ టర్బైన్స్ కానీ ఇలాంటి దాంట్లో మనం యూస్ చేసేది ఏంటంటే లో స్పీడ్ మిషన్స్ అనేది యూస్ చేసుకుంటాం. కాబట్టి ఈ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనం లో స్పీడ్ మిషన్స్ దగ్గర ఎక్కువగా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, ఇందులో ఈ లో స్పీడ్ మిషన్స్ లో స్పీడ్ అనేది లోగా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ కూడా ఎలా ఉంటుంది అంటే నాకు లోగా ఉంటుంది అన్నమాట. కాబట్టి స్మాల్ జనరేటర్స్ ఏదైతే ఉంటాయో ఆ స్మాల్ జనరేటర్స్ అన్నిటికీ మనం యూస్ చేసేది ఏంటంటే ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఎక్కువగా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, సో ఇది అయితే ఇందులో నాకు అడ్వాంటేజెస్ చూసాం కదా, మరి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? సో డిసడ్వాంటేజెస్, సో మనం తీసుకునే ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ లో సో డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇందులో ఫస్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇందులో ఇండ్యూస్కు నాన్ సైనూసోయిడల్ నేచర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అంటే ఇలా ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అంటే ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి మనకు వచ్చే ఫైనల్ అవుట్పుట్ అనేది ఇది. సో ఇది ఎలా ఉంది, నాకు నాన్ సైనూసోయిడల్ వేవ్ ఫామ్ అనేది వచ్చింది. అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ హార్మోనిక్స్ అన్నమాట. సో ఈ యొక్క నాయిస్ దీనివల్ల నాకేమవుద్ది, హార్మోనిక్ కంటెంట్ వల్ల నాయిస్ కానీ వైబ్రేషన్స్ కానీ వస్తాయి అన్నమాట మిషన్లో. ఓకేనా, కాబట్టి ఇక్కడ పూర్ క్వాలిటీ ఆఫ్ వేవ్ ఫామ్ అనేది వస్తుంది అన్నమాట. సో కంపేర్ విత్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ మనకి ఏంటంటే ఇందులో సో పూర్ క్వాలిటీ అంటే నాన్ సైనూసోయిడల్ వేవ్ ఫామ్ అనేది వస్తుంది. అది నాకు మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే సో ప్రొడ్యూసెస్ నాన్ సైనూసోయిడల్ ఈఎంఎఫ్. సో ప్రొడ్యూసెస్ నాన్ సైనూసోయిడల్ ఈఎంఎఫ్. సో కాబట్టి నాకేమవుతుంది, మోర్ హార్మోనిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎందుకు, నాన్ సైనూసోయిడల్ వెళ్తారు. సో దాంతో పాటుగా ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ నాకు నాయిస్ అనేది ఉంటుంది అండ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి. దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు పూర్ వేవ్ ఫామ్ అండ్ క్వాలిటీ అంటే పూర్ క్వాలిటీ ఆఫ్ వేవ్ ఫామ్ అనేది వస్తుంది. సో దేంతో కంపేర్ చేసుకుంటే డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్తో కంపేర్ చేసుకుంటే. సో కంపేర్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. సో ఇదన్నమాట, ఇవి మనకుండే డిసడ్వాంటేజెస్. అయితే ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఉన్నాయి కదా, మరి వీటిని ఎక్కడ యూస్ చేస్తాం? సో వేర్ వి యూజ్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఇన్ ఆల్టర్నేటర్స్ అంటే సో ఇక్కడ వేర్ వి యూజ్ కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ ఇన్ ఆల్టర్నేటర్స్. సో ఇంతకుముందు అడ్వాంటేజెస్ అని చెప్పాం. ఎక్కడ చెప్పాము, సో ఎక్కడైతే లో స్పీడ్ ఉంటుందో అట్లాంటి దగ్గర మనం యూస్ చేస్తామని చెప్పాం. సో ఇక్కడ నాకు ఏంటంటే ఫస్ట్ మనకి ఏం చెప్పొచ్చే, స్మాల్ ఆల్టర్నేటర్స్లో ఎక్కువగా యూస్ చేసుకుంటాం ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ టైప్. సో స్మాల్ ఆల్టర్నేటర్స్లో యూస్ చేసుకుంటాం.
ఓకేనా, అంటే పోర్టబుల్ జనరేటర్స్ అంటారు, బ్యాకప్ జనరేటర్స్ అంటుంటారు. సో అట్లాంటి దగ్గరలో సో బ్యాకప్ జనరేటర్స్ కానీ పోర్టబుల్ జనరేటర్స్ కానీ అట్లాంటి దగ్గర మనం ఏం చేస్తారంటే ఈ యొక్క కాన్సన్ట్రేటెడ్ వైండింగ్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా, అంటే మనం సో పోర్టబుల్ అదే విధంగా బ్యాకప్ జనరేటర్స్ అంటారు. ఆ బ్యాకప్ జనరేటర్స్ లో యూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏంటంటే లో పవర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అట్లాంటి దగ్గరలో లో పవర్ అప్లికేషన్స్. ఈ యొక్క లో పవర్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ వేవ్ ఫామ్ క్వాలిటీ అనేది నాట్ వెరీ క్రిటికల్ అన్నమాట. ఓకేనా, అలాంటి దగ్గరలో అంటే సమ్ బ్రష్లెస్ డీసీ జనరేటర్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి దగ్గర కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆల్టర్నేటర్స్ ఉంటాయి అట్లాంటి దగ్గర కానీ, అదేవిధంగా ఆటోమోటివ్ ఆల్టర్నేటర్స్ అట్లాంటి దగ్గర కానీ యూస్ చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, సో స్పెషల్ మెషిన్స్లో యూస్ చేసుకుంటారు, లో పవర్ అప్లికేషన్స్లో యూస్ చేసుకుంటారు. సో దాంతో పాటుగా ఆటోమోటివ్ ఆల్టర్నేటర్స్లో కూడా యూస్ చేస్తారన్నమాట వీటిని. సో ఇంకోటి ఏంటంటే స్పెషల్ మెషిన్స్లో, సో ఇక్కడ స్పెషల్ మెషిన్స్ అంటే ఏమొస్తాయంటే సో బ్రష్లెస్ డీసీ జనరేటర్స్ ఉంటాయి కదా అట్లాంటి దగ్గర కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆల్టర్నేటర్స్ ఉంటాయి అట్లాంటి దగ్గర కానీ యూస్ చేసుకుంటారు.